ఇన్ని రోజులు ఇదే కదా మేము మిస్ అయింది. అసలు ఇన్ని రోజులు ఇది ఈ ఎంటర్టైన్మెంట్ మాకు కావాలి. కలకలలాడుతుంది ఇప్పుడు. అదే కదా కలకలాడుతుంది అసలు. ఈ 4 weeks లా ఒక్కసారి ఇంత పని చేసి రారా వాళ్ళు, ఒక్కసారి నౌకరా మారా ఇట్లా. మనం ఒక 10 minutes వీడియో లేకపోయినాం, ఇప్పుడైతే పాటలు తీయచ్చు. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. ఇందులో ఉన్న సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కావు. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, సరదాగా నవ్వుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. అండ్ ఇప్పుడు మన బిగ్ బాస్ రీలోడ్ అయ్యి వచ్చింది కదా. సో కొత్త ప్లేయర్లు వచ్చారు. కొత్త వాళ్ళేం కదా, అందరు పాతలే. పాత కంటెస్టెంట్స్ కొత్త కంటెంట్ తో వచ్చారు. బిగ్ బాస్ రీలోడ్ ఎంట్రీలో నాకు రెండు సీన్లు ఇప్పటికి మర్చిపోలేను. అదేదో చూపిస్తా ఇప్పుడు. ఎందుకు ఇవన్నీ నాకు అర్థం కాదు. లాస్ట్ టైం ఏమో అశ్వగంధ 2.0 అన్నాడు, ఈసారి ఏమో మాస్క్ పెట్టుకొని ఏమనుకుంటున్నాడు అసలు? ఈసారి అశ్వస్కంద. బట్ ఎన్ని వచ్చినా ఈ రొటీన్ పోజ్ మాత్రం మారలేదురా ఇంకా. అదే కదా, రావాలనుకున్నా రావాలి, రాననుకున్నారా రాలేననుకున్నారా, రావద్దనుకున్నాము. ఓడి అమ్మాయి మళ్ళీ వచ్చాడా అశ్వగంధ. కలికిలు అశ్వత్థామని చూసినప్పుడు కూడా ఇంత సర్ప్రైజ్ అవ్వకుండా. అదే కదా. కాదు, ప్రేరణ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఓడి అమ్మ లాస్ట్ సీజన్ చూడలేకపోయినా ఈ సీజన్ మళ్ళీ వచ్చిండారా ఇడు. లాస్ట్ సీజన్ టీవీలో చూడలేకపోయినా ఇప్పుడు లైవ్ లో చూడ లైవ్ కాదు 3.0 2.0 లేకపోతే ఓనా అంట, అంటే 0. ఇది కరెక్ట్ చెప్పారు. ఎస్, బాగా చెప్పారు. పాపం రాగానే అంతా రూజ్ చేస్తారేం రమణి. ఎక్స్పెక్ట్ చేసిండ్రు అసలు? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే నువ్వు వస్తావు అని చెప్పి. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. పోకిరి లెవెల్ ట్విస్ట్ ఇది. అదే కదా. ఎవరైతే ఇప్పుడున్న వాళ్ళు నన్ను టచ్ చేసినా, నేను వెళ్ళి ఎవరిని టచ్ చేయాలనుకున్నా వాళ్ళు డైరెక్ట్లీ నామినేటెడ్. ఎవరైనా టచ్ చేయొచ్చు లోపల. అయ్యో మనీ 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 బాత్రూమ్ లో మరి బాత్రూంలోకి వెళ్ళిపోమని రోజు చేస్తుర్రా. గ్యాప్ దొరికితే చాలు. గంగా చూసినావు ఎట్లా మారిపోయింది మొత్తం. యో గంగా అంటది ఇప్పుడు. వేరే ఉంది. అదే మొత్తం మారిపోయింది అసలు. హౌజులా పిల్లలు సరిగా ఆడతలేరు. అది ఇవ్వడు ఆడతలేడు గంగా. వాళ్ళు నువ్వు రా లోపలికి, కలిగి మొత్తం హల్చల్ చేద్దాం. సో వీళ్ళు అనమాట మొత్తానికి మన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. 8 members వాళ్ళు, 8 members వీళ్ళు. కాదు అసలు మన అశ్వగంధని ఎందుకు పంచారు అంటే, ఒక పక్కన ఈ ఏమంటారు రోజీ క్లాన్ లో ఆల్రెడీ మణికంఠ ఉన్నాడు కదా, దాన్ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేయడానికి మన అశ్వగంధని కరెక్ట్ అని చెప్పి ఆయన అనిపించింది నాకు. కాదు, రోస్టర్స్ ని పంపించినప్పుడు రోస్ట్ అవ్వడానికి కూడా ఉండాలి కదా ఎవరో. కానీ వచ్చిన వాళ్ళు పక్కా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటోళ్ళేరా. అదైతే తగ్గేటోళ్ళు కాదు, ఎందుకంటే వీళ్ళు స్క్రీన్ స్పేస్ బాగా తీసుకునే వాళ్ళే. చూడు అసలు నువ్వు చూడు ఎట్లా గట్టి ఇచ్చి పడేసాడు. సరే, ఇప్పుడు కొత్త ఆడే వాళ్ళ మీద ప్రెషర్ పడుతుంది. గౌతమ్ ఫిజికలీ బాగా ఆడతాడు. ఓకేనా? అయ్యా ఏంటి బ్రో అంత మాట వేసినావు? గౌతమ్ ఫిజికల్ చాలా స్ట్రాంగ్, కాకపోతే డంబ్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇంకెవరు ఉన్నారు? అవినాష్ అన్ని చోట్ల ఆడడానికి ట్రై చేస్తారు. మీరు మాత్రం ఏ చోట్ల కూడా ఆడరు. మీరు అంతా ఆడలా, వేస్ట్. మీరు వచ్చిన వాళ్ళంతా ఆల్రౌండర్లే. అదే కదా మొత్తం. తేజ కూడా తక్కువేం కాదు. అరే తేజాని కొంచెం థాట్ ప్రాసెస్ పెట్టి ఇంకొకటి మర్చిపోతారు, టెస్ట్ తేజ అది నామినేటేషన్ అంటే కథం వాళ్ళు అవుట్. మిత్ సేమ్ కంటిన్యూ అవుతుంది అనిపిస్తుంది. ఇంకో హైలైట్ ఏంది తెలుసా, గంగవ్వ కూడా ఒక టాస్క్ వెళ్తే డాడీ గెలిచేసింది ఆల్రెడీ. అవునరా, ఏం ఆడింది తెలుసారా టాస్క్? పిచ్చోడు చూసి
ఇప్పుడు అట్లా మొన్నటి వరకు అయితే అట్లా లేకుండే. మళ్ళా మొత్తం హౌస్ కి ఒక్కరైనా కాడికి నేనైనా ఇప్పుడు లేదు ఇప్పుడైనా నేను మీరు వచ్చే వారానికి నేను అవ్వాలి కదా ఏంది చీఫ్, నేను అవ్వాల్సిన వాడిని. ఓ చీఫా, నేను ఇంకా ఎలిమినేట్ నువ్వు అవ్వాల్సింది అనుకున్నాం. అదే ఇక వాడు పొరగాడు ఏడుస్తూనే ఉన్నాడు, నేనైతే సరే తీసుకోపో అని చెప్పాడు. చూస్తూనే ఉన్నాం ఎవరు ఏడుస్తున్నారో హౌస్ లా. ఫస్ట్ వీక్ లో స్టార్ట్ చేసిన నువ్వు ఏడుపు. టిష్యూ పేపర్లు అయిపోతున్నాయి అక్కడ. అదే నార్య గారే టిష్యూ ఇన్ని బండలు ఇచ్చింది బండలు ఆయన అని చెప్పి. నిన్న నాగార్జున కూడా స్టేజ్ మీద ఏమో అన్నాడు, ఎవరు యష్మి ఎవరు ఏడుస్తున్నారు అంటే, ఏంది మన మనకంటే కన్నా ఎక్కువ ఏడుస్తున్నా అంటే. ఏడవలే, నువ్వు ఏడిచినావు. నీ పిల్ల ఆడికి వచ్చిందా నువ్వు ఏడ్చినావు నేను చూసిన టీవీలో. దొరికిపోయినావు. నా పెళ్ళము నా పిల్ల ఆడికి వస్తుందా నువ్వు పిల్ల పెళ్ళ ఆడికి వస్తే ఎందుకు వచ్చినావు మరి? గంగా కూడా నీట్ గా రోస్ట్ చేస్తున్నాడా. ఇట్లాంటి వాళ్ళు ఎవరు ఉండాలి ఇంట్లో, అప్పుడే ఈ ఫన్ మిస్ అయింది అసలు ఈ అదే season. కదా. ఇంకా నాకు ఏమొచ్చిందా, నేను ఇంతే. తట్టుకోలేవా? పోతావా ఈ వారం? అమ్మా నేను పోను. ఇంకా వాళ్ళు ఎవరో ఈ వారం పోతావా అని అడుగుతున్నారు. నిన్న నామినేట్ చేసి ఏడట ఇప్పుడు. అది పోతావా ఈ వారం? గుర్తొస్తే పో, వస్తుంటది నాకు ఏం చేయమని. ఆడికైతే నామినేషన్ ఎత్తపో. వద్దు యాదకొస్తే నామినేట్ చేసి వెళ్ళిపో. వాడు దూరం ఉంటే బాగుండదని దగ్గరకు చేయించుకుంటున్నాడు. అదే కదా, గంగా వచ్చిన రోజు నుండే స్టార్ట్ చేసింది. నేను ఇంతే ఇట్లనే ఉంటాను గంగవ్వ, మార్చుకుంటా. ఏడవను ఈ వారం అసలు ఏడవను. చూడు మళ్ళా వారం పోతావా? వాడు ఎంత చెప్పినా గంగా ఈ వారం పోతావు మళ్ళా వారం పోతావు అని చెప్పి డిసైడ్ చేసుకోరు ఇష్టం. నువ్వు పోవడం మాత్రం పక్కా. అయిపోయింది. నీకు ఒకదానికేనా? నువ్వు నాకు కొంచెం పెద్ద మనిషి పానం బరబర అంటే. నేను పెద్ద మనిషినే. ఎందరు పుట్టిరు? ఎవరిని అడుగుతుంది, అందరినీ రోజు చేస్తుంది గంగావ అయితే. గిన్నెలు పెట్టరు, అందరు కలిసి క్లాప్స్ కొడుతారు, ఎంకరేజ్ చేస్తారు. సాయిగాడు రూమ్ లో ఉన్నప్పుడు ఆఫీస్ నుంచి రానే, అసలు నేను ఏం తినలే కదరా, నేను అన్నింటికి అడుగుమంటున్నారు. మనం కూడా క్లాస్ కొడుతుండే. అవును, ఎంకరేజ్ చేస్తుండే. నేనేమంటున్నా అంటే అసలు ఈరోజు మనం వంట చేసుకోలేదు కదా. నేను అరే అసలు నేను తినలే కదరా ఈరోజు, బయట తిని వచ్చిన, ఎందుకు అడగాలి నేను? ఇప్పుడు నువ్వు తినాలి కదా, అందుకే అడగాలి. రేపు తింటావా, అందుకే అడిగి. ఇప్పుడు గిన్నెలు పడినాయి కదా, అట్లా మరి మరి నువ్వు బాత్రూమ్ కడుకో. కాదు అది కూడా పూజ చూసినావా, పూజ చేస్తుడేదిరా. తోముతా తోమ్ 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 గిన్నెలు తోమ్ 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 వంగవే వింగవై సోపునే పాదువై. అరే ఏం చేస్తా, స్టార్ట్ చేసి చెప్తున్నా వాళ్ళతో పాటు వీడు జాయిన్ అయ్యా. మరి వాళ్ళు రాగానే ఆటోమేటిక్ ఏది మరి ఇన్ని రోజుల ఫైర్ ఏది? అదే ఇప్పుడు కదా. వెళ్తుంది బయటికి. తోమ్ 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 టంటడాంగ రోహిణి ము తోమ్ తోమ్. రోహిణి ఎందుకు వచ్చింది? అదే కదరా. గంగవా చెప్పాలి. ఏం చేద్దాం అనుకున్నావు హౌస్ లో? ఏదైనా చేస్తాం, ఏం చేయాలంటే అది చేస్తాం అంతే. ఫుల్ ఆన్ రోస్ట్ మోడ్లు ఉందా? ఎవడు ఏది వేస్తే అది రోస్ట్. గంగా చెప్తా, గంగా 2.0 మొత్తం ఫుల్ అండ్ ఫైర్ గా. ఇన్ని రోజులు ఇదే కదా మేము మిస్ అయింది. అసలు ఇన్ని రోజులు ఈ ఎంటర్టైన్మెంట్ మాకు కావాలి. కలకల ఆడుతుంది ఇప్పుడు. అదే కదా, కలకల ఆడుతుంది అసలు. ఈ 4 weeks లా ఒక్కసారి ఇంత పని చేసి రారా వాళ్ళు, ఒక్కసారి నౌకరా మారా ఇట్లా. మనం ఒక 10 minutes వీడియో వెళ్ళకపోయినాం, ఇప్పుడైతే పాటలు తీయచ్చు. వాళ్ళు నవ్వుకోలేదు, మనం నవ్వించలేదు. నువ్వేమి ఇరకాల్సిన అవసరం లేదు, బయటకి రెడీ ఉన్నాం. అది ఇరిగిపోయింది. చూసినావా ఇన్ని రోజులలో ఎప్పుడైనా పోయిందా? వీళ్ళు వచ్చిర్రు, అన్ని జరుగుతున్నాయి చూసినావా, కావాల్సిన అన్ని అవుతున్నాయి. డ్యామేజ్ కూడా అవుతున్నాయి. అది ఉండాలి, ఇది ఉండాలి, అన్ని ఉండాలి. అదే బిగ్ బాస్. తెలీదు, ఒక్కటి ఎం చూసా, మనీది ఒక్కటి ఉంది.
వాడికి తెలియదంట అంత వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలని అంత చేస్తాడు అని ఫస్ట్ మూసుకొని తీసుకెళ్లి పెట్టమని చెప్పు. ఏంద్రా ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటారు వీళ్ళు. ఇదే వాళ్ళకి ఎప్పుడు అదే కావాలరా, ఎంటర్టైన్మెంట్ ఇయ్యరు. ఎప్పుడు కొట్లాడదాం ఏం చేద్దాం అంటే అది కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటది ఆ కొట్లాటలు. ఎందుకురా ఎప్పుడు అలా ముఖం చిరాగ్గా పెట్టుకుని ఉంటారు వీళ్ళు. కాదు, నేను యాక్చువల్ గా పూల్ లో స్నానం చేసి బికినీ వేసుకుని అక్కడ పడుకున్నా. బిగ్ బాస్ మిమ్మల్ని నేను సేవ్ చేశాను బిగ్ బాస్, లేకపోతే ఎంత బిగ్ బాస్. ఎవరు తగ్గట్లేదు కదా, అందరు గట్టిగా అల్లుకుపోతున్నారు. ఏం చేస్తున్నారా? టోస్ట్ చేస్తుండే రోజుతో పాటు టోస్ట్ కూడా చేస్తారు ఈడ. ప్లీజ్ కదా. ఇదే మ్యాంగిల్ ఇదే కదా, ఇదే ఎక్కడ సాగిలరా నాయనా? ఈ వారం మన్మధుడు యాంగిల్ ఇది. అదే కదా, వాళ్ళు కూడా షాక్. మన టీం కదరా, వాళ్ళకి సపోర్ట్ ఇస్తుండే. వాడు మనోడు కాదు పగోడు. వాడు పగోడు మనోడు అనుకున్న పోనీ అనుకుంటే కాదు, వాడు ఇంకా ఎన్ని పొట్టు పెట్టి పగోడు ఉన్నాడు వాడు. ఫస్ట్ చాక్లెట్ పెట్టాలి, చెయ్యి పెట్టు. ఎవరితో దబ్బేసాడు కాదు, అవన్నీ ప్యాంపరింగ్ ఎందుకు తెలుసా? ఎక్కడ నామినేషన్ వేస్తారు అని చెప్పి. కొత్తలోనే మరి ఎంత గ్రిప్ లో పెట్టుకుంటే అంత మంచిది మరి. అదే కదా, నాన్ ఎంటర్టైన్మెంట్ బ్యాచ్ మాకు అవసరం లేదు. ఎస్, చిరాక్ బ్యాచ్, సీరియస్ బ్యాచ్. సీరియస్ బ్యాచ్, సీరియస్ ఇది సీరియస్ బ్యాచ్, అది ఫన్ బ్యాచ్. ఇది ఏ సెక్షన్, మనది బి సెక్షన్. అదే ఫస్ట్ బెంచెస్ లాస్ట్ బెంచెస్. అరే మీరు అబ్జర్వ్ చేస్తలేరురా, మన 2.0 పంచగట్టిండ్రా, సారీ 3.0 అశ్వగంధ పంచ నామినేషన్. పంచలో పంచాయతీ చేసిండే లాస్ట్ ఇయర్, గుర్తుంది. అదే కదా, నాకు తెలిసి ఈసారి ఇది వెల్కమ్ నామినేషన్ అయితే పంచ నామినేషన్ అయితే చూద్దాం. నా బొమ్మ తీసేస్తావు కదా నువ్వు అని సంథింగ్ అంటే వాడు ఏడ్చిండు, దాని తర్వాత నువ్వు వచ్చి ఓదార్చినావు, సంథింగ్ అది జరిగింది కదా. సో అదే మనీ నువ్వు నా డాల్ తీసేసావు కదా అని ఒక టాంట్ చేసింది కదా. మనీ బీ లైక్ నాకు సపోర్ట్ చేసాడు దొరికిర్రు, నాకు సపోర్ట్ చేసిన వచ్చిర్రు అని చెప్పి. కానీ మాకు అర్థం కావట్లేదు ఇట్లా పొడిచి పంపించేస్తారు అని. ఇందుకే కదా ఇంతసేపు వాళ్ళతో ఆడుకుంది. అదే కదా, ప్రతి ఒక్కరికి హౌస్ లో నేను అదే చెప్తా, చాలా ఆపర్చునిటీస్ ఉంటది, ఏడవకండి అని. మేబీ నేను ఇలా రియాక్ట్ అయ్యి ఉంటా. ప్రతి ఒక్కరికి అవులో అదే చెప్తాను, ఏడవకండి అని చెప్తుంది. కానీ పృథ్వీ చీఫ్ అవ్వాలని అని చెప్పి ఈమెనే ఏడిచింది, అన్ఫేర్ డిసిషన్ అని చెప్పి. రూల్స్ మాట్లాడతారు, ఫాలో అవ్వరు. అదే కదా, మన దగ్గరకు వచ్చేటప్పటికి మొత్తం మారిపోవాలమ్మా. నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావని నాకు అనిపించలేదు. సీరియస్నెస్ అస్సలు లేదనిపిస్తుంది నాకు. నా లైఫ్ లో సీరియస్నెస్ అస్సలు ఎప్పటికీ లేదు. బట్ స్టిల్ నాకు ఏది కావాలో నేను దాంట్లోనే సీరియస్నెస్ తీసుకుంటాను. అందుకే నా లైఫ్ లో, నా కెరియర్ లో తేజ అసలు ఏం చెప్తుంది అవుతున్నాడు. నేను ఇంటికి వచ్చిన తర్వాత నాతో చాలా మంది బాగా మాట్లాడారు, వచ్చి వెల్కమింగ్ గా ఉన్నారు. బట్ నీ దగ్గర నుంచి నాకు అది కనిపించలేదు. నాకు తెలిసి ఇక స్టార్టింగ్ లో వచ్చి నాకు సెకండ్ ఇయర్ హగ్ చేయలేరు అని చెప్పి ఇట్లాంటి నామినేషన్ ఇస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు అవి దగ్గర నుండి. నేను చెప్పాను అండ్ ఎమోషన్స్ అంటే ఓన్లీ ఏడుపు కాదు. దట్ ఈస్ ఆల్సో ఎమోషన్. కోపం వచ్చి అరవడం వన్ ఆఫ్ ద ఎమోషన్. ఆమె కూడా అదే చెప్పింది కదా, అది కూడా ఒక ఎమోషన్ అని చెప్పింది కానీ అదే ఎమోషన్ అని చెప్పలేదు కదా. స్టార్ట్ చేసి అండ్ ఇట్స్ ఓకే అండి, అది బయటికి నేను క్రై బేబీ లాగా వెళ్తే నా ఎమోషన్స్ నా స్ట్రెంత్. అండ్ ఎనీ గివెన్ డే ఆ ఎమోషన్స్ వల్లే నేను అందరిని ఆడిపించాను. ఓకే ప్లీజ్ ఒక్క విషయం మీరు అర్థం చేసుకోండి. సారీ, నా వెరీ తెలిసిందే కదా ఏం చేస్తారు వాళ్ళు. ఇందాక నామినేషన్ వేసిందే అందుకోసం. సీరియస్నెస్ రాదా మీకు లైఫ్ లో? ఉండదు, అస్సలు ఉండదు అట్లాంటి. నా దృష్టిలో నేను వెరీ వెల్కమింగ్, బయట అయినా లోపలైనా. ప్లీజ్ కమ్ టు మీ, వీ కెన్ హగ్, గివ్ వార్మ్ హగ్. అండ్ ఇక్కడ నుంచి మనం ముందు ప్రొసీడ్ అవుదాం. బట్ అక్కడ హగ్గు ఇక్కడ హగ్గు లింక్ ఏంది చెప్పాలా నేను? అక్కడ హగ్గి ఇక్కడ హగ్గి చాలా ఇంటర్లింక్లు ఉన్నాయి. వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏమంటారు కలవలేరు అనమాట. మళ్ళీ అది ఎక్కడ నామినేషన్ కరెక్టే కరెక్టే. నెక్స్ట్ ఇదే నా పాయింట్ మీద నామినేట్ చేస్తారు. మన షార్ప్ ఉంటాడు, చాలా షార్ప్ ఉంటాడు అసలు. అది ఆయన నామినేట్ చేసి వెళ్ళిపోతారా బయటికి. అది అదే నేను యాక్చువల్లీ ఏ నామినేషన్ చూడడం అనే వెయిట్ చేస్తున్నా. ఆ బక్రాగాడు ఫస్ట్ నామినేషన్ వచ్చేపాటికి సీత గారు. అయ్యో అయ్యో అయ్యో, ఫస్ట్ సీత నామినేట్ చేసిండు. మరి చూద్దాం మరి ఏమైతో. నెక్స్ట్ ఎవరు నామినేట్ చేసిండు చూద్దాం. ఒకే పేరు అందరు. చూసినావా, ఇది చూసినావా నువ్వు?
ఈమె నామినేట్ చేసిన కాదు, వాడిని ఎవరు నామినేట్ చేయలేదని ఫీల్ అయింది. ఇప్పుడు ఒకరు నామినేట్ చేయగానే వచ్చిండు నామినేషన్ లకి అని చెప్పి. ఇదే సాడిజం రా అసలు. అదే కదా. ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు నన్ను ఎత్తమంటే 2 కాళ్ళు 2 చేతులు ఎత్తుతా. ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు చేతులు ఎట్టదని చెప్పి ఈడే ఎత్తాడంట. బిగ్ బాస్ నీ ఫ్రెండ్స్ ఎవరంటే నువ్వు చెప్పిన పేర్లు ఏంటి బ్రో? నబీల్ అండ్ విష్ణుప్రియ. ఓకే, ఫుడ్ వచ్చినప్పుడు సీతకి తీసుకొస్తానని మనసులో మీకు నిజంగా ఉంటే లోపలికి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఫ్రెండ్ పేర్లో అయినా సీత గారి పేరు చెప్పేవాళ్ళుగా. లేదండి, సీత ఇక్కడ మేము ఇద్దరం ఇక్కడ పడుకొని ఉన్నా, సీత ఏడ్చింది ఇక్కడ. ఫ్రెండ్ ఏం కాదంటారా? ఇది జస్ట్ నార్మల్ అంతే. తను నాకు ఏదో చూసినావా మెల్లగా అంటే వాళ్ళకి గొడవలు పెడుతుంటే టేస్టీ తేజ బయట పెట్టేస్తాడు. అదే కదా. మంచి ఫ్రెండ్ అండి, బట్ బెస్ట్ ఫ్రెండ్ కాదు తను. నాకు అట్ ప్రెసెంట్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే విష్ణు అండ్ ఎందుకు అంత ఫీల్ అయ్యావు? నాకు అందరు తీసుకోలేదు కదా నీ నాకు తగ్గిపోయింది సీత. కృష్ణ పెట్టేసిండు, పుల్లలో పెట్టేసిండు. నేను యశ్విన్ కూడా అడిగానండి, నీతో ఒకవేళ వస్తే గనక నేను తెయాలా వద్దా అంటే నీ ఇష్టంలో నాకు తేకపోయినా పర్లేదు అంది. అండ్ ఫస్ట్ వీక్ లో కూడా తను నేను కూర్చొని మాట్లాడుతున్నప్పుడు లేకపోయినా పర్లేదనే లేదు, ఆ సిచ్యువేషన్ లో ఎలా చేంజ్ చేయకు. ఒక్క నిమిషం. ఐ యామ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. yes మీరు ఫస్ట్ ఇందాక అక్కడ ఏం కరెక్ట్ హోల్డింగ్ ఫస్ట్ వరకు ఆడ మెల్లగా వాళ్ళందరి లోపల ఒకరి లోపల అవ్వ అసలు క్రేజీ చేస్తున్నాడు కదా. అంతర్యుద్ధం మొదలైంది. అంతర్యుద్ధం చేస్తాడు మొత్తం. ఆల్రెడీ ఉన్నదాన్ని చల్లబడిపోతున్నాడు అనమాట. దాన్ని వచ్చి ఇంకొంచెం కిరోసిన్ పోసి లేపుతున్నాడు మాట అన్నది. నీకు బయట ఏది ప్రొజెక్ట్ చేసుకున్నా లోపల అనేది అమ్మాయి మీ మీద గ్రజ్జి పెట్టేసుకుంది అనేది ఉంటది బ్రో. మనుషులం బ్రో మనం. నాకు అసలు లేదు. అమ్మో అప్పుడు మనుషులు అవ్వం బ్రో మనం. మనుషులు బ్రో మనం. ఫీలింగ్స్ ఉంటాయి. ఆ థాట్ అమ్మాయి కంటిన్యూస్ గా నామినేట్ చేస్తాను చూస్తుంటే కొట్టాలనిపిస్తుంది నాకు. ఓ ఎందుకు అందుబాటు అమ్ము ఇక్కడ నామినేట్ అక్కడ చేసిండు కానీ తిట్టేది ఇక్కడ తిడుతుండు. అదే కదా. మెల్లగా 2 సైడ్లు వేసుకుంటాడు. అంటే ఒకటేసారి ఆ కార్నర్ ఈ బాణాలు పోయినాయి అన్నమాట. అదే ఇటు టోస్ట్ చేస్తుండే అటు రోస్ట్ చేస్తుండే. 1 shot 2 birds అంటారు చూడు అట్లా. అడా నాకేమనిపిస్తుంది అంటే ఈసారి వీళ్ళిద్దరు నామినేట్ చేసిండు, కాకపోతే ఇండైరెక్ట్ గా ఇంకోరిని రోస్ట్ చేసిండు. నాకు వీళ్ళ ముగ్గుట్లనే ఎవరో ఈ వీకెండ్ వెళ్ళిపోతారు అనిపిస్తుంది. చూసారు కదా గైస్, ఇది ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్. ఆట చూస్తావా? చిట్టా చిట్టా చిట్టా